27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆప్ను ఓడించి బీజేపీ పవర్లోకి వచ్చింది. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జోరందుకుంది. ఢిల్లీలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ను కాదని కమలం పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. బీజేపీ ఢిల్లీని గెలుచుకునేంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు సీఎం ఎవరనే దానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించినప్పటికీ ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం 4 నేతలు ఉన్నారు. వారిలో పర్వేష్ వర్మ, రమేష్ బిధూరి, బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించనున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. కేజ్రీవాల్ కోటను బద్దలు కొట్టడంతో పర్వేష్ వర్మను జైంట్ కిల్లర్ గా అభివర్ణిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై గెలవడమే వర్మకు కలిసొచ్చే అంశంగా మారింది. మరోవైపు బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ బిధూరి పేరు బలంగా వినిపిస్తోంది. గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన రమేష్ ప్రస్తుత ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అతిషీపై పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో అతిషీ చేతిలో ఓడిపోయినా ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా బిధూరి ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1997 నుండి 2003 వరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మరియు 2003 నుంచి 2008 మధ్యకాలంలో ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2003, 2008, 2013లో వరుసగా 3 సార్లు తుగ్లకాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తదనంతరం 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ఇక ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న వారిలో బన్సూరి స్వరాజ్ ఒకరు. విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నుంచి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ బీజేపీలో గుర్తింపు పొందారు. న్యాయవాదిగా స్థిరపడిన బన్సూరి స్వరాజ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి సోమనాథ్ భారత్ని 78,370 ఓట్ల తేడాతో ఓడించి 18వ లోక్సభకి ఎన్నికయ్యారు. ఒకప్పటి బీజేపీ ముఖ్య లీడర్లలో స్మృతి ఇరానీ ఒకరు. కానీ గత లోక్సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆమె తెరమరుగయ్యారు. ఇప్పటి ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె మళ్లీ సీఎం రేసులోకి వచ్చారు. 2010 నుండి 2013 వరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2011 నుండి 2019 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా ప్రాచుర్యం పొందారు.